అండ్ ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తెలగపిండి ఆనపకాయ కూర, ఆనపకాయ పులుసు ఎలా వండుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుందండి. తెలగపిండి ఆనపకాయ కూర, ఆ తెలగపిండి బీరకాయ కూర కూడా వండుకుంటారు. అయితే తెలగపిండి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? నువ్వుల పప్పును గానుగలో ఆడినప్పుడు నూనె తీగ వచ్చిన అచ్చునే తెలగపిండి అంటారంటండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఇందులో గానుగ నూనె వేసుకుని తింటూ ఉంటుంటే తయారీ విధానం ముందు చూద్దాం మనము. ఇలా చూడండి, ఆనపకాయ పేడుని ఇలా తీసుకున్నాను. దీంతోనే నేను ఆనపకాయ పులుసు, తెలగపిండి ఆనపకాయ కూర వండుకుందాము. ఇప్పుడు ఇలాగ తెలగపిండి కూడా ఒక బౌల్ తీసుకుందామండి. ఆనపకాయను తొక్కు చెక్కుని ముక్కలుగా కట్ చేసుకుందాము. పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదండి. తెలగపిండిలో ఉడుకుతాయి. పులుసుకు కూడా ఇలా కోసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా వాటర్ వేసుకొని ఇలా గిన్నెలో వాటర్ వేసుకొని ఆనపకాయ ముక్కలు కోసుకొని ఉడికించుకుందాము. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు ఇలా నానబెట్టుకుందామండి. ఇలా చూడండి, జస్ట్ 5 minutesలో ఉడికిపోతుందండి. చాలా లేతగా ఉంది ఈ ఆనపకాయ. ఇందులో మనము సగం తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇందులో నేను ఒక ఇంట్లో ఉందని చిన్ని తెల్లదుంప కూడా వేసానండి. పులుసులో ములక్కాడ, వంకాయ, ఈ ఆనపకాయ పులుసులో టమాటా ఎన్ని వేసుకున్నా చాలా బాగుంటుంది ఈ ఆనపకాయ పులుసు. నేను ఓన్లీ ఒక చిన్ని చిలకడ దుంప వేసాను అనమాట అండి. ఇప్పుడు చూడండి, సగము తెలగపిండి కూర కోసమని సగము ముక్కలు తీసుకుని పక్కన పెట్టుకుందాము. అయితే పోషకాల యొక్క గొప్ప మూలం అంటండి తెలగపిండి అనేది. విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లతో సహా అవసరమైన పోషకాల యొక్క పవర్ హౌస్ అంటండి ఇది. మీ మొత్తం శ్రేయస్సుకు తోడ్పడుతుందంట. డైజెస్టివ్ ఎయిడ్, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందంట మరియు ఆరోగ్యకరమైన ప్రేగులను ప్రోత్సహిస్తుందంట. అసౌకర్యాన్ని తగ్గిస్తుందంటండి మరియు సమతుల్య జీర్ణ వ్యవస్థకు మద్దతు ఇస్తుందంటండి. ఇప్పుడు చూడండి, మనము సగం ఉంచుకున్న దాంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని తీసుకుని వేసుకుందాము. ఆ బౌల్ని కూడా కడిగి వాటర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు కోసానండి. ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు ఇందులో వేసుకుని ఉడికించుకుందాము. ఈ ముక్కలు ఉడికే లోపల మనము తెలగపిండికి కావలసిన పదార్థాలు అన్నీ రెడీ చేసుకుందామండి. పోపు కోసమని పసుపు, ఒక 1/2 స్పూను కారం కూడా వేసాను. ఇవి సిమ్లో పెట్టి మగ్గించుకుందాము. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకుందాము. పోపుకు కూడా నేను రెడీ చేశానండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరగాయలు, కరివేపాకు, ఎల్లుల్లి ఎక్కువ వేసుకుంటే ఈ తెలగపిండి కూర చాలా బాగుంటుందండి. ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా పోపు వేసుకుందాము. ఇందులో ఎండ్రాయిలు వేసుకున్నా చాలా బాగుంటుందండి. ముందు ఎండ్రాయిలు వేపేసుకుంటే, నేను ఇప్పుడు ఎండ్రాయిలు వేయలేదు. చాలా కమ్మగా ఉంటుంది ఫ్లేవరు. ఇలా ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరగాయలు ఇలా పోపు వేగిన తర్వాత వెల్లుల్లి గుళ్ళు వేసుకుందామండి. వెల్లుల్లి మాడిపోకుండా ఉంటే మనకి పోషకాలు అందుతాయంటండి. మనం వీలైనంత వరకు మాడిపోకుండా మనం తీసుకుంటే వెల్లుల్లి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటండి. అయితే వెల్లుల్లి యొక్క ప్రధాన ప్రయోజనం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంట. వెల్లుల్లి రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందంటండి. గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందంట. ఇది మీ గుండె మరియు రక్తనాళాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడే సహజ శోధ నిరోధక లక్షణాలు కూడా కలిగి ఉంటుందంటండి. ఇప్పుడు మనం వెల్లుల్లి కూడా వేయించుకున్న తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనము ఏ కప్పుతో తెలగపిండి తీసుకుంటామో ఆ కప్పుతో వాటర్ వేసుకోవాలన్నమాట అండి. ఆ కప్పును రెడీ చేసుకుందాము. వాటర్ వేసుకొని మనము సగం తీసుకున్నాం కదండి, ఆ ఆనపకాయ ముక్కలు తీసుకొని ఈ ఆయిల్లో మగ్గించుకుందాము. 5 minutes మగ్గించుకుందాము. పసుపు వేసుకొని ఇది తెలగపిండి కొంచెము తీపితనం కూడా తీగా కూడా ఉంటుందండి. కొంచెం 1/2 స్పూన్ కారం కూడా వేసాను. కలుపుకుందాము. ఇది చూడండి, ఇప్పుడు మన ఉల్లిపాయ ముక్కలు వేసాను కదండి, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు ఉడికిపోయినవి. మనం ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఈ పులుపుని కట్ చేయడానికని మనం బెల్లం ముక్క వేసుకొని ఇది మళ్ళీ ఒక 5 minutes ఉడికించుకుందాము. అయితే వెల్లుల్లో ఉండే పోషకాలు, సమ్మేళనాలు శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయంటండి.
వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందంట, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందంటండి, రక్తపోటు తగ్గుతుందంట. వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: వెల్లుల్లిలోని అలిసిన్ అనే పదార్థం గుండెకు బలాన్ని ఇస్తుందంట. వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాల నష్టాన్ని నివారిస్తాయంటండి. వెల్లుల్లిలోని కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంట. వెల్లుల్లిలోని సమ్మేళనాలు ఇన్ఫెక్షన్తో పోరాడడానికి సహాయపడతాయంట. వెల్లుల్లి తినడం వల్ల జీర్ణ ప్రక్రియ సులభతరం అవుతుందంటండి. ఇప్పుడు చూడండి, మన ఉల్లిపాయ కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది. ఆనపకాయ ముక్కలు కూడా ఆయిల్లో 5 మినిట్స్ బాగా మగ్గినాయి. ఏ గిన్నెతో అయితే తెలగపిండి వేసుకుంటామో ఆ గిన్నె వాటర్ వేసుకుని రుచికి తగ్గ సాల్ట్ చెక్ చేసుకుని, ఇప్పుడు ఇది మరుగుపడుతున్నప్పుడు మనము ఇలా తెలగపిండి వేసుకుని 1 నిమిషం ఉంచుకుని దీన్ని పొడిగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే, ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ మన తెలగపిండి రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి ఈ తెలగపిండి కూర. మా చిన్నప్పుడు ఇలాగ ఈ తెలగపిండి అచ్చులు తెచ్చి రోటిలో దంచి పిండిలాగా చెల్లించి తీసుకుని పెట్టుకునేవారండి. ఇలాగా అప్పుడప్పుడు ఇలా తెలగపిండి కూర వండుతూ ఉండేవారు అనమాట అండి. అయితే తెలగపిండిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయంట. ఇది ఆరోగ్యానికి మంచిదంటండి. తెలగపిండి జీర్ణక్రియకు సహాయపడుతుందంట. తెలగపిండిలోని పోషకాలు మొత్తం శ్రేయస్సుకు తోడ్పడతాయంటండి. ఈ తెలగపిండితో అనేక రకాల కూరలు, వడియాలు కూడా చేసుకోవచ్చు అంటండి. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మా తెలగపిండి, బీరకాయ, ఆనపకాయ కూర అండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుందండి ఈ తెలగపిండి కూర అయితే అద్దరిపోయిందండి. ఇప్పుడు చూడండి, మన ఆనపకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. దీనికి పోపు వేసుకుందాము. ఇలా గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు వేసుకుందామండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పోపు అండి. అందులోనూ సేమ్ పోపు, ఇందులోని మినప్పప్పు, తెలగపిండికి మినప్పప్పు చాలా బాగుంటుంది. ఆనపకాయ పులుసుకి మినప్పప్పు పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో పులుసు కాబట్టి మెంతులు వేసాను అంతే అండి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పించ్ ఆఫ్ మెంతులు, కరివేపాకు, ఎండుమిరగాయలు వేగిన తర్వాత ఇప్పుడు కూడా మనం ఒలుచుకునే ఎల్లుల్లిపాయ గుళ్ళు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లి వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మనం వీలైనంత మట్టుకు వెల్లుల్లి మాడిపోకుండా మనం పోపులో మన హెల్త్కి చాలా మంచిదండి. మాడిపోకుండా తీసుకుంటారంట. పోపు ఒక్కొక్కసారి పప్పు సాంబార్లోను ఇలా పప్పుచారులోను వెల్లుల్లి వేగితే ఆ ఫ్లేవరే బాగుంటుంది. కాకపోతే వెల్లుల్లి మాడిపోకుండా మనకి తీసుకుంటే మన హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయంటండి. పోపు వేగిన తర్వాత మనం ఇందులో ఆనపకాయ పులుసు, మరుగుతున్న ఆనపకాయ పులుసు వేసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ ఆనపకాయ పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.